పోరుకు సిద్ధమంటూ నేడు భీమిలిలో ఎన్నికల శంకరావాన్ని పూరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలు గెలుపు ఎలక్షన్ టీడీపీ జనసేన పొత్తుల జిత్తులు కుతంత్రాలకు చిత్తు చేసేందుకు శ్రేణులకు దిశానిర్దేశం రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలతో 4 భారీ సభలు మొదటి సభ ఉత్తరాంధ్ర భీమిలి నియోజకవర్గం సంఘివలసలో శ్రేణులతో జగన్ మాటామంతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎలక్ట్రానిక్ సీమ అంటూ 4.5 ఏళ్లలో 24 భారీ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు రాక ఇప్పటికే 19 సంస్థల ఉత్పత్తి ప్రారంభం దిగ్గజ సంస్థల ద్వారా 10,705 కోట్ల పెట్టుబడులతో పాటు 36,205 మందికి ఉపాధి విశాఖ జీఐఎస్ సదస్సులో మరో 23 ఒప్పందాలు తద్వారా 15,711 కోట్ల పెట్టుబడులు మరో 55,140 ఉద్యోగ అవకాశాలు వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో కొత్తగా 800 ఎకరాలు 749 కోట్లతో వైఎస్ఆర్ ఏఎంసీ అభివృద్ధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాళ్ళు ఏమీ రాలేదని రాస్తుంటే వీళ్ళు అన్నీ వచ్చినాయి అన్నటువంటి వివరాలని రాసుకొస్తున్నారు. లేకపోతే బాబు కోసం ఓ అబద్ధాల కథ అంటూ విశాఖ చెన్నై కారిడార్పై అవాస్తవాలతో ఈనాడు కథనం. బాబు హయాంలో విశాఖ చెన్నై కారిడార్ 78.5% పూర్తి చేశారని, కానీ ఇప్పటికే ఈ కారిడార్లో పనులు పూర్తయింది 64.82%. వాస్తవంగా బాబు హయాంలో పూర్తయింది 25.7%. బాబు హయాంలో ఖర్చు చేసింది కేవలం 194.37 కోట్లే. ఈ ప్రభుత్వం చెల్లించింది 1,082 కోట్లు. కోవిడ్ కారణంగా వీసీఐసీ మొదటి దశ పనుల ఆలస్యం గడువును 2024 జూన్ 30కి పెంచిన ఏడీబీ. మొదటి దశ పనులపై ఏడీబీ సంతృప్తి. రెండో దశకు రుణాలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్న ఏడీబీ. వాస్తవాలు ఎలా అంటే వీసీఐసీని మూలన పడేశారంటూ ఈనాడులో అడ్డగోలు కథనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పొత్తులో కొత్త డ్రామా అంటూ ఓటు బదిలీ కోసం బాబు పవన్ మరో నాటకం. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ 2 సీట్ల పోటీ ప్రకటన. పవన్ 2 చోట్ల ఓడినప్పుడు రాజోల్లో జనసేన గెలిచింది. ఈసారి రాజోల్లో ఆ పార్టీ పోటీ చేయడం ఏమైనా విచిత్రమా? రాజానగరాన్ని టీడీపీ ముందే వదిలేసింది. పవన్ చెప్పింది ఈ 2 నియోజకవర్గాల్లో పోటీ గురించే. ఇక డ్రామా బయటపడిందంటున్న పరిశీలకులు. ఇప్పటికీ తేలని జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటు. మండపేట అరకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు. టీడీపీ ఏకపక్ష వైఖరిపై కోపంగా ఉన్న జనసేన నాయకులు. వారిని శాంతింపజేయడానికి పోటీ ప్రకటన బిల్డప్. సొంత నాయకులను అభిమానులను నమ్మించడానికి పవన్ పాటలు. సర్దుకోవాల్సిందేనని బాబు పార్టీలో పరిస్థితి అర్థం చేసుకోవాలంటే హితవచనాలు. సీఎం పదవిలో వాటా లేదన్న లోకేష్ వ్యాఖ్యలకు పెద్ద మనసుతో వదిలేశానని వెల్లడి అంటూ టీడీపీ జనసేన పొత్తున్నప్పటికీ సీఎం పదవిలో పవన్ కళ్యాణ్కు వాటా లేదంటూ గతంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలకు సైతం తాజాగా జనసేన అధినేత జీ హుజూర్ అనేశారు. నెల క్రితం లోకేష్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, దెర్ ఈజ్ నో సెకండ్ థాట్, రెండో మాటే లేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో జనసేన పార్టీలో పెద్ద దుమారం రేగింది. ఈనాడు దానిపై ఒక్కసారి కూడా మాట్లాడిన పవన్ శుక్రవారం పార్టీ నేతల సమావేశంలో స్పందించారు. పెద్ద మనసుతో ఆ వ్యాఖ్యలను తానే పట్టించుకోకుండా వదిలేశానని వివరించారు. 2024 జగన్ ప్రభుత్వం రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వాటిని నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానికుండా చేస్తుందంటూ వంకలు చెప్పారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఎమ్మెల్యే సీట్లను పక్కన పెట్టి వార్డు పదవుల వాటా చర్చ. 2 నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకి ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ టీడీపీ కేటాయిస్తుంది, సీఎం పదవిలో వాటా ఉంటుందని జనసేన నేతలు ఉత్కంఠతో ఉంటే పవన్ మాత్రం వీటి ఊసెత్తకుండా ఎప్పుడో 2-3 ఏళ్ల తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి ఎన్ని సీట్లు వస్తాయంటే పార్టీ నేతలను పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సీట్లు ఎన్ని వస్తాయో చెప్పకుండా ఈ ఎన్నికల తర్వాత కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలు మొదలు కార్పొరేషన్ వరకు జనసేన ఖచ్చితంగా 3వ వంతు సీట్లను తీసుకుంటుందంటూ పార్టీ నేతలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈనాడు చెప్పింది వీళ్ళు చెప్పింది కూడా అదే. అయితే మనం మిగతాది నిన్న అందరూ